ఇటీవల నేను విశాఖపట్నం సెంట్రల్ ప్రైజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్విక్టెడ్ పర్సన్ అంటే ఇంకా జైలు శిక్ష పడిన ఒక వ్యక్తితో నేను మాట్లాడాను. ఆ అబ్బాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు ఒక మంచి కాలేజ్ నుంచి, మంచి స్టూడెంట్. కానీ గంజాయికి అలవాటు పడ్డాడు. గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే మైండ్ కలిగేది, అంటే మైండ్ మన మాట కలిగేది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ గంజాయిని అమ్మడం మొదలుపెట్టి ఒక 65 కేజీలు గంజా పట్టుకుని ఆ అబ్బాయి ఒక తమిళనాడు చెందిన ఫ్రెండ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తమిళనాడులో మదురైలో ఆ గంజాయిని అమ్మడానికి వెళ్ళారు. అక్కడ పోలీసులు పట్టుకుని మదురై కోర్టులో అతనికి 10 సంవత్సరాలు జైలు తీసినారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అంటే ఈ డ్రగ్స్ కేసు అంత పెద్ద కేసు. ఆ అబ్బాయి జైలు ట్రాన్స్ఫర్, ఎందుకంటే మదురై కాదు సార్ మన విశాఖపట్నం, అక్కడ పంపించిందంటే ఆ జైలు నుంచి జైలు పంపించాను. నేను ఆ అబ్బాయితో 45 నిమిషాలు మాట్లాడాను. 45 నిమిషాలు మాట్లాడితే అబ్బాయి ఎంత టాలెంటెడ్ అంటే ఇంకా అంత టాలెంటెడ్. ఈరోజు ఆ తల్లి, ఆ అబ్బాయి తల్లి ఈరోజు కూడా తల్లిని పెట్టుకుంటూ ఉంది. నా కొడుకు జైల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి? ఒక్క తప్పు. ఏం తప్పది? డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ అమ్మడం, ఇవన్నీ. కానీ దానికంటే ముందుగా ఫ్రెండ్స్కి నో చెప్పకపోవడం. అంతేనే కాదు, వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ టైం చెప్పాడట, మరి ఇది బాగానే ఉంటుంది, ఎవరైనా పట్టుకోవాలి. మనం సీక్రెట్గా అక్కడ ఒక చిన్న కొండ ఉంటే కొండ ఎన్నికలు తాగుతాం రమ్మన్నాడు. చాలా వారాలు వెళ్ళలేదు. కానీ మళ్ళీ 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 చెప్పడం వల్ల అబ్బాయి ఒకసారి వెళ్దాం వచ్చి వెళ్ళాడు. ఒక్కసారి లేక బయటకు వచ్చాడా, తర్వాత జైలు అయిపోయాడు. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి.